వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ఉద్యమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ అద్భుతమైన కార్యక్రమంలో నేటి తరం గాయనీ గాయకులతో పాటు రేపటి తరం గాయనీ గాయకులకు కూడా అవకాశం లభిస్తోంది. అన్ని తరాల వారు అన్నమయ్య సంకీర్తనలను గానం చేస్తూ ఆ దేవదేవుణ్ణి ఆరాధించాలన్న దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి ఆలోచనకు ప్రతిరూపమే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అందులో భాగంగానే ఈ సంచిక బాలబాలికల ప్రత్యేక సంచికగా రూపుదిద్దుకుంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారి సారథ్యంలో ప్రముఖ గురువులు సంగీత దర్శకులుగా పాల్గొంటూ చిన్నారుల చేత ఇప్పటివరకు వెలుగులోకి రాని సంకీర్తనలను పాడించడం ఈ ప్రత్యేక సంచికలోని ప్రధాన అంశాలు. ఈ సంచిక మిమ్మల్ని అలరిస్తుందని, ఆనందింపచేస్తుందని భావిస్తూ శ్రీనివాసుని సేవలో తరిస్తూ ఈ ప్రత్యేక సంచికను ప్రారంభిస్తున్నాం. పెట్టి మోపు వంటి మేను విడనాడి వీడిట్టి దాటిపోయే ఎటువంటి జానే ఎటువంటి జానే నీయు నంపేవు దీపో మాటల కానీ వేతినియు నేయుగాదా నీయదుకా ఎవరికి బోరాదు ఎదిరి చేసిన ఫలము దివ్యై చేత దిష్టమౌగానే దిష్టమౌగానే ఎట్టైనానేమి నీవు ఏమన్నానేమి నీవు ఇట్టేలోనేయేవు ఇంత చాలదా పెద్ద పిన్న వరుస విరుగవలసి తానిద్దరైన యాతడీతడు తానిద్దరైన యాతడీతడు నమ్మితిమి నిన్నును నానా రీతులమేము నెమ్మనపు మన్ననలు నీ చేతికను ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుత్తులే అచ్చుగా నీ దాసులే భాగ్యవంతులందురు. ఆకికు నీకు పోవునటవయ్యా చేకొని నెరులనున్న చిక్కుదే
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. వైఖానస ఆగమ పండితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక శిక్షణా సంస్థ సంచాలకులు, దేవాదాయ శాఖకు చెందిన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక సాదరంగా స్వాగతం పలుకుతుంది. తమ స్వరకల్పనలతో అన్నమయ్య స్వరార్చన చేస్తున్న సంగీత దర్శకులు శ్రీ రామాచారి గారు, శ్రీ జోసెభట్ల గారు, శ్రీమతి శ్రీనిధి గారు, శ్రీ నిహాల్ గారు. ఈ కార్యక్రమానికి వాద్య సహకారాన్ని అందిస్తున్న సంగీతజ్ఞులకు స్వాగతం. ఈ బాలల ప్రత్యేక సంచికలో తమ గాన మాధుర్యంతో అలరించడానికి వచ్చిన బాలగాయని గాయకులందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం బాలల ప్రత్యేక సంచికను ప్రారంభించవలసిందిగా ముఖ్య అతిథి కీరవాణి గారిని కోరుతున్నాను. శ్రియా మాధురి చక్కగా చిన్నపిల్లల బృందంలో పాటలు పాడుతూ ఉండేదానివి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టావు. వ్యాఖ్యానం ఏదైనా కార్యక్రమానికి చేయడం ఇదే మొదటిసారమ్మా? మొదటిసారి. మా అందరికీ స్వాగతం పలికావు చక్కగా నీ ముద్దు మాటలతో. నీకు కూడా వ్యాఖ్యాత్రిగా కొత్త రంగంలోకి నీకు కూడా స్వాగతం. ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం నువ్వే ఒక చక్కటి అన్నమయ్య సంకీర్తనతో ప్రారంభిస్తావా? అలాగే. ఏం పాడతావు? ఇంటింట అన్నమయ్య అని మీరు చేసిన చిత్రంలో నుంచి కమలాసన అనే ఒక పాట పాడు. వెరీ గుడ్, చక్కగా పాడమ్మా. కమలాసన 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 ఆ కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు. కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు. కమలాసన మోవి మెరుంగులు ముత్తుల నగవులు శ్రీ వెంకటపతి చిత్తములు ఆ ఆ పదని దని సని సరి సరి గమ సని నమ పద మగ సరి గమ పదని సరిగా మోవి మెరుంగులు ముత్తుల నగవులు శ్రీ వెంకటపతి చిత్తములు తావుల పూతలు దర్పపురాతలు ఆ విభు కూడిన అలసములు తావుల పూతలు దర్పపురాతలు ఆ విభు కూడిన అలసములు కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు. కమలాసన కమలాసన ఎదుటివారికి అపకారం చేస్తే
దాని ఫలితాన్ని అపకారం చేసిన వారు కూడా అనుభవించక తప్పదని ఇప్పుడు మనం వినబోయే ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన స్పష్టం చేస్తోంది. విరహతాపాన్ని అనుభవిస్తున్న నాయికా నాయకులకు మరిన్ని బాధలు కలిగించిన చంద్రుడు, కోయిల, తుమ్మెద, మన్మధుడు ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చిందని ఈ శృంగార సంకీర్తన వెల్లడిస్తోంది. అపురూపమైన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీరామాచారి గారు. రాగం పంతువరాళి, గానం మేఘన. ఎవ్వరికి బోరాదు ఎదిరి చేసిన ఫలము దివ్యై చేత దృష్టము గాని దృష్టము
చక్కగా పాడమ్మా. కామవర్ధిని అని కూడా అంటారు ఈ రాగాన్ని, పంతువరాళి. చాలా కష్టం ఈ రాగం పాడడం, ప్రతిమధ్యమం కదా ఇందులో. ప్రతిమధ్యమ రాగాలన్నీ కూడా కొంచెం గాయని గాయకులకి ఎంతో సాధన ఉంటే కానీ కష్టం. చక్కగా పాడావు, బాగా చేశారండి రామాచారి గారు. కామవర్ధిని అన్ని ఇందులో మన్మథావస్థకు సంబంధించినటువంటి వస్తువులన్నీ ఉన్నాయి. మన్మథుడు, కోయిళ్ళు, వసంత ఋతువు ఇవన్నీ కూడా. వాటి గురించి మీరు వర్ణించిన ఈ కీర్తనలో మీరు సముచితంగా మీరు రాగం సెలెక్ట్ చేసుకున్నారు, చక్కగా పాడించారు అమ్మాయితో. గాడ్ బ్లెస్ యూ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్తకల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు మనకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ ఈనాటి బాల బాలికల ప్రత్యేక సంచిక చిన్నారుల హృదయాలలో అన్నమయ్య పదాలు ఎలా అలతి పదాలతో ముద్దులొలుకుతూ మురిపాలు ఉరికిస్తూ అందరినీ పారవశ్యం చేసేటువంటి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించే సంచిక, ప్రత్యేక సంచిక. చిన్నారి చాలా చక్కగా అన్నమయ్య పాటను హృద్యమైన రీతిలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించింది. స్వామివారికి అమ్మవారికి విరహాన్ జరిగేటువంటి సమయంలో ఆ విరహాన్ని మరింతగా పెంచేటువంటి వివిధమైనటువంటి అవస్థలను గురించి అన్నమయ్య ఇందులో అభివర్ణించాడు. పేరుకి ఇది శృంగార సంకీర్తనే తప్ప ఇందులో నిజంగా ఉండవలసింది సామాజిక సందేశం. ఎవరు ఇతరులకు అపకారం చేస్తే వాళ్ళు ఆ ఫలాన్ని అనుభవించవలసిందే. ఇది ఈ యొక్క సంకీర్తనలో సందేశం. ఎవరికి బోరాదు ఎదిరి చేసిన ఫలము దివ్యై చేత దిష్టమౌగాని దిష్టమౌగాని. మన్మధుడు అనేక రకాలుగా బాధలు పెడుతూ ఉంటారు. పురాణాల ప్రకారం మన్మధుడికి శరీరం లేదు, శివుడు కాల్చివేశాడు. శరీరం లేని మన్మధుడే శరీరం ఉన్న మనల్ని ఇంత బాధ పెడుతున్నాడే, ఈ శరీరాలు ఇచ్చినటువంటి పరమాత్మని బాధ పెట్టవచ్చా అని ప్రశ్నిస్తూ ప్రతి సంవత్సరం మనం కాముని పున్నమి అని పాల్గొన పౌర్ణమి రోజున కాముని యొక్క విగ్రహాన్ని దగ్ధం చేస్తాం. అంటే మనలో భౌతికమైన వాసనలన్నీ పోయి పరమాత్మని ఆధ్యాత్మికంగా చేరుకోవాలి అని. కోకిళ్ళు చాలా ఇష్టం అందరికీ. వసంతకాలం రాగానే కోకిలు కమ్మగా కూస్తూ ఉంటాయి. ఈ కమ్మగా కుయ్యటం వలన అమ్మవారికి స్వామివారికి విరహం ఎక్కువైంది. అవి ఎందుకు కుయ్యాలి అసలే బాధలో ఉంటే? అందువలన ఏమైపోయిందంటే ఆ కోయిలు మళ్ళీ వసంతకాలం వచ్చేదాకా కుయ్యవు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఒక్క వసంతకాలంలో ఆ మామిడి చెట్ల మీద ఆ రసాల నవపల్లవ ఖాదీ అయి ఆ లేత లేత చిగుళ్ళు తింటూ కోకిళ్ళు కమ్మగా పాడతాయి, మళ్ళీ మనకు కనపడవు. దానికి కారణం ఏమిటంటే విరహులైనటువంటి పరమాత్మని అమ్మవారిని బాధ పెట్టాయి కాబట్టి అని ఒక చక్కనైనటువంటి అపురూపమైన కల్పన. దేవారు విరహులను వెతలబెట్టిన ఫలము కామునికి నేటేట కనయవలసి. నీవసపు గోవినలు తెగువ పలికిన ఫలము ఆమని ఎడలగాక అణగుండవలసి. చంద్రుడి యొక్క వెన్నెల మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ప్రేమికులు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందువలన ఆ ఫలితం కూడా అనుభవించాడంటే చంద్రుడు. చూడండి, నెలలో 15 రోజులు చంద్రుడు బాగా ఉంటాడు, ఒక 15 రోజులు క్షీణించిపోతాడు. కాబట్టి ఇతరులకు ఎవరైనా అపకారం చేస్తే కొన్ని రోజులు బాగానే ఉండవచ్చు, కానీ కాలక్రమంలో అతను దెబ్బతినవచ్చు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. చంద్రుడు కాముకుల జారి పెట్టిన ఫలము కుందుచును నెల నెలకు కువయవలసి. అట్లాగనే మందానిలము అని ఒక మంచి పోలిక మన కావ్యాల్లో కనబడుతుంది. మంద అనిలము, నెమ్మదిగా వీచేటువంటి గాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ నెమ్మదిగా వీచేటువంటి గాలి? దీనినే మలయానిలం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కడో శ్రీలంకలో ఉంది మలయకూటం అని. శ్రీలంక నుంచి వచ్చేటువంటి గాలులు తమిళనాడు నుంచి దాటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తిరుమల కొండకి స్వామివారి దగ్గరికి చేరుకోవాలి. అటువంటి మందానిలం వల్ల స్వామివారికి ఇబ్బంది కలుగుతుందేమో. అందువలన ఏమవుతుంది, ఆ గాలినంట ఆదిశేషుడు భోంచేస్తాడు. మనం ఇప్పుడు రకరకాల భోంచేస్తూ ఉంటాం, పక్షులు రకరకాలుగా తింటూ ఉంటాయి. నిజమైనటువంటి పాములు, సర్పాలు ఏం చేస్తూ ఉంటాయంటే కేవలం వాయువును మాత్రమే భుజిస్తాయి.
కాబట్టి పరమాత్మ అయిన వెంకటేశ్వర స్వామి వారికి ఈ గాలుల వల్ల ఇబ్బంది కలిగించాడు కాబట్టి ఆ గాలులను ఏమైనాయి, ఆదిశేషుడి యొక్క కాటుకు గురయ్యాయి అని ఒక చక్కగా అభివర్ణిస్తాడు. మందాడి నుండెదిరి మనసు దలచిన ఫలము కన్నువగు శేషునికి కాటియవలసే. అట్లానే తుమ్మిదులు, మీకందరికీ తుమ్మిదులు తెలుసు. తుమ్మిదులు ఝంకారావం చాలా ఆనందంగా ఉంటుంది వినటానికి. కానీ ఇప్పుడు విరహంలో ఉన్న వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. అందువలన ఏమైంది, దానికి కూడా ఇబ్బంది కలిగించాడు. తుమ్మిదికి సంపెంగ వాసన పడదు, కళ్ళు తిరిగి పడిపోతుంది, దాని దగ్గరికి వెళ్ళతారు. కాబట్టి అన్ని పువ్వుల దగ్గరికి వెళ్ళే తుమ్మిద సంపెంగ పువ్వు దగ్గరికి వెళ్ళలేనటువంటి లక్షణం ఒకటి ఉంది. కాబట్టి మంచి వాళ్ళని విరహ బాధ పెట్టకూడదు, ఇంకా చెడు వాళ్ళని పెడితే పెట్టవచ్చు, సామాన్యులైన వాళ్ళని పెట్టవచ్చు, కానీ పరమాత్మ ఈ విధంగా చేయవచ్చా అని అన్నమయ్య ఒక చక్కని పోలికతో ప్రకృతిలో ఉండేటువంటి లక్షణాలను అన్వయపరిచి చెప్పాడు. రామమున దంపతుల రవ్వసేసిన ఫలము తావి సంపెగ కలులు తలగవలసి. శ్రీ వెంకటేశ్వరుడు చెలిగనిటుగూడగా భావమున నిన్నినియు పంతమీవలసి. ఇందులో ఒక చివరిగా ఒక అంశం ఏంటంటే, మహాభారతంలో ఒక మాట చెప్పబడింది, వరులేయేవి యొనరించినా అని ఒక చక్కని పద్యం. ఇతరుల వల్ల నీకు ఏది ఇబ్బంది కలుగుతుందో, ఇతరుల వల్ల నీకు ఏ ఏ కష్టాలు వస్తాయో, ఇతరుల మూలంగా నేను ఈ విధంగా పాడైపోయానని నువ్వు బాధపడుతూ ఉంటావు, ఆ పనులు ఇతరులకు చేయవద్దు అన్నాడు. అవతల వాళ్ళు నీకు చేయడం కదా, ముందు నువ్వు చేయకుండా ఉండు, అదే ఉత్తమ ధర్మము అన్నారు. కాబట్టి అటువంటి ఉత్తమమైన ధర్మాన్ని అన్నమయ్య ఈ చిన్ని శృంగార సంకీర్తనలో అద్భుతంగా ఆవిష్కరించి మానవులందరూ నీతిగా, నిజాయితీగా, పరోపకార బుద్ధితో జీవించాలి అని ఈ కీర్తనలు అభివర్ణించారు. చక్కగా పాడిన మీకు స్వరపరిచినటువంటి రామాచారి గారికి స్వామివారి యొక్క అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను. సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న మహా ఉత్సవం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పెట్టి మోపు వంటి మేను విడనాడి వీడిట్టి దాటిపోయే ఎటువంటి జానే ఎటువంటి జానే. ఎట్టయినానేమి నీవు ఏమన్నానేమి నీవు ఇట్టేలోనయ్యేవు ఇంత చాలదా. ఎచ్చట చూచినాను ఇవిగో నీ సుత్తులే, అచ్చుగా నీ దాసులే భాగ్యవంతులందురు. పట్టరు వీధుల పరువులు వెట్టి పుట్టుగులతో హరి పొలసి వీడే పట్టరు పట్టరు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.